వల్ల దక్కబోతుంది. ఈ శరీరాన్ని నడిపించేటువంటి ఆత్మ కూడా దేవుడి వల్ల మనకు దక్కబోతుంది. అది పరలోకంలో మనం జీవించేటువంటి జీవితం. కాబట్టి ఇటువంటి మాటలు విన్న మీరు ఒకసారి ఆలోచించండి. ఇప్పటి నుండి ఆయన మంచి ఉదాహరణ ఇంకోటి చెప్పేది నేను ముగించేస్తాను. అమ్మ ఇటు వినండి. మీ అందరూ తెలుసు కదా కుమరిగా, అక్క కుమరిగా తెలుసు కదా. అది ఏం చేస్తుంది కుమరిగా? ఎక్కడ నుండో మట్టి తెచ్చి మన ఇల్లులు కడుతుంది. అవునా? కట్టిన తర్వాత కణాల్లో ఏం పెడుతుంది? ఎక్కడ నుండో పురుగుని ఎత్తుకొని వస్తుంది కదా. ఆ పురుగు ఎలాగుంటుంది చెప్పండి? ఇదిగో ఆకు పచ్చగా ఉంటుంది, చెట్టు ఆకారం లాగా. అవునా? తెచ్చి పెట్టేసి వెళ్ళిపోద్ది. తర్వాత అది ఎలాగొస్తుంది బయటకి? ఎర్రగా వస్తుంది బయటకి. అవునా? ముందేమో పచ్చగా ఉన్నది, తర్వాత ఎలా మారిపోయింది? ఎర్రగా మారి. శరీరంలో మార్పు ఉందా? ఎగిరేటువంటి జీవితం ఉందా? దాని నుంచి కూడా నేర్చుకోవచ్చు. కాబట్టి ఇవన్నీ అర్థం చేసుకుంటే మన ఆత్మీయ జీవితానికి చాలా గొప్పది. కాబట్టి యేసుక్రీస్తు చెప్పినటువంటి బోధ ఇదే. యేసుక్రీస్తుల వారు ఇచ్చేటువంటి జీవితం కూడా గొప్పది. పరలోక సంబంధమైన బోధ ఇది. పరలోకంలోనికి మనం వెళ్ళాలంటే యేసుక్రీస్తు ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీ కుటుంబాలు, మన కుటుంబాల వాళ్ళందరూ చక్కగా ఆలోచించండి, ఒక ఉన్నతమైన నిర్ణయం తీసుకోండి. ఓకేమా? చక్కగా ఆలోచించండి. ఇది ఏం కట్టు కథ కాదు, నేను బైబిల్లో ఉన్న వాస్తవాలు చెప్పాను. కాబట్టి ఏదైనా ఒక ఆధారం ఉంటేనే మనం నమ్మాలి. ఆధారం లేకుండా ఏది నమ్మడానికి వీలు లేదు. ఓకేనా? ఒక మాట చెప్తాను అన్న, ఒక్క నిమిషం అన్న. చాలు 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 చాలే. ఒక్కటి ఒక పువ్వు. ఇప్పుడు ఈ పువ్వు ఇలాగ ఉంది కదా అమ్మ ఈ పువ్వు ఇలాగ ఉంది కదా. ఇప్పుడు ఇందులో విత్తనాలు ఉన్నాయి. వీటికి చదువుల ప్రకారం వెళ్తే మీకు అర్థం కాదు కాబట్టి చెప్పట్లేదు, కానీ దీనికి కేసరాలు అంటారు. అంటే ఇవి ఉన్నాయి కదా, ఇవి విత్తనాలు. ఈ విత్తనాల నుండి అంత పెద్ద చెట్టు దాగి ఉండేదా లేదా? అంతేనా? ఈ పువ్వు కూడా విత్తనం ఉండే బయటకు వచ్చింది. ఇవి మనకు ఆలోచింపచేసాయి. మీరు ఏ రోజు ఎన్నోసార్లు వాడుకుని ఉంటారు, చెట్టుని విని ఉంటారు కానీ, చూసి ఉంటారు, కానీ మీ జీవితం గురించి మీరు స్టడీ చేయాలి. ఎప్పుడైతే మీ జీవితం గురించి మీరు తెలుసుకుంటారో అప్పుడు మీరు గొప్ప వాళ్ళు పడతారు. ఏమా? ఆలోచించండి, చక్కటి నిర్ణయం తీసుకోండి. ప్రభువైన యేసుక్రీస్తు మనం అందరిని రక్షించేటువంటి దేవుడు. ఓకేనా? మంచిది. అందరికి వందనాలు. మంచిది.